గండ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల మళ్ళొక ట్విస్ట్ జరిగిందట నుల్లా. అయితే అందులో వీడియోలు తీసి సంచలనం చేసిన యువకుడికి ఒక అమ్మాయి సహాయం చేసింది కదా. గా అమ్మాయిని నిమ్మలంగా పక్కతో పట్టించేందుకు ఇదంతా ప్లాన్ చేస్తున్నారట. మరి గా ట్విస్ట్ ఏందో ఒకసారి మీరే చూడుండ్రి. గుడివాడ గండ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఒక సంఘటన జరిగింది. సంఘటన మీద 300కు పైగా అమ్మాయిల బాత్రూంలో ఉన్న వీడియోలను అయితే చిత్రీకరించి అందులో ఒక దుర్మార్గుడు. ఈ వార్తల భాగంగానే అందులో ఒక అమ్మాయి కూడా వానికి సాయం చేసిందని మనం విన్నాం కదా. అయితే ఇవాళ ఈ గుడివాడ నిందితురాల్ని గుట్టు సాపుడు కాకుండా హాస్టల్ నుంచి తట్టబుట్ట సదిరి పంపించేసిరంట యాజమాన్యం. అయితే ఈ అమ్మాయి మంచి అమ్మాయి, అయితే గట్ల గుట్టు సప్పుడు కాకుండా ఎందుకు పంపిస్తారు? ఈ అమ్మాయి ఇట్లాంటి తప్పు చేయకపోతే ఆ అమ్మాయిని ఆ కాలేజీ యాజమాన్యం గట్ల రాత్రికి రాత్రి ఎందుకు పంపిస్తలేరు అని చాలా మందికి అనుమానాలు అయితే వస్తున్నాయంట నుల్లా. ఇక ఈ వీడియో చూసిన విద్యార్థులు జనాలు అందరూ అంటున్నారు. అరే కార్ నెంబర్ చూడరా ఒకసారి. కార్ నెంబర్ కూడా కాకుండా వస్తుంది. దొరికిందా? కూర్చుంది వెనకాల. అది మన కారేరా. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కూడా పనికి వచ్చిద్దిరా. మందర వెనకాల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా? హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు కూడా. ఎక్కడికి? హెల్త్ బాగాలేకపోతే చేతిలో కవర్ ఏంటంట? అయితే ఈ అమ్మాయిని గుట్టు సప్పుడు కాకుండా రైల్వే స్టేషన్లో పంపిస్తున్నారు కదా. ఈ పంపించిన ముచ్చట్ల భాగంగా అక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ విద్యార్థులను రకరకాలుగా అంటున్నాడంట. అసలు ఆమె ఇదంతా చేసిందని మీరు ఏమన్నా మీ కళ్ళతోటి చూసిర్రా? అనవసరంగా మీరు అందరు కలిసి ఆ అమ్మాయి మీద ఎందుకు గిట్ల నిందలు మోపుతుర్రు అని అనుకుంటా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారట స్థానికంగా ఉన్న ఎస్ఐ. గట్లని ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసిర్రు.